మొత్తం మీద గడల శ్రీనివాసరావుకి అయితే గ్రహణం వీడినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మెడికల్ అధికారియా ఏ స్థాయిలో, దాంతోపాటు చాలా విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కరోనా టైంలో తర్వాత అప్పుడు డెంగ్యూ వచ్చినప్పుడు కూడా ఆయన్నే ఆఫీసర్గా ఉండి, మెడికల్ ఆఫీసర్గా ఉండి ఎట్లాంటి కొన్ని ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా సెన్సేషన్, వివాదాస్పదంగా కూడా మారినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత ఆయన పనితీరుకు మెచ్చి కేసీఆర్ వచ్చేసి తనకి ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తారన్నటువంటి నేపథ్యంలో కొత్తగూడెంలో ఆయన తండ్రి పేరు మీద ఓ ట్రస్టే పెట్టి సేవా కార్యక్రమాలు చేసిండు. చివరికి కేసీఆర్ హ్యాండ్ ఇచ్చిండు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎంపీ టికెట్ కోసం కూడా ఖమ్మం నుంచి ట్రై చేసిండు, రిక్వెస్ట్ పెట్టిండు అన్నటువంటి మాటలు మస్తు వినిపించుండే. అయితే ఆయన దురదృష్టం ఏంటంటే ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింటేనేమో ఆయన మంచి పొజిషన్లోనే ఉంటుండే, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల ఆయన గతంలో చేసినటువంటి అతి ఆయన మెడకు చుట్టుకున్నటువంటిది అన్నటువంటి మాట అయితే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన కొద్ది రోజులు హోల్డ్లో పెట్టినట్టే పెట్టి చివరికి మహబూబాబాద్కి ఓ మెడికల్ ఆఫీసర్ పంపించినటువంటి నేపథ్యం ఉంది. రాష్ట్రానికి మెడికల్ హెడ్గా ఉన్నటువంటి ఆయనను మహబూబాద్ జిల్లాకు మెడికల్ ఆఫీసర్ పంపించినటువంటి నేపథ్యంలో వీఆర్ఎస్కి కూడా అప్లై చేసిండ్రు. ఆయన వీఆర్ఎస్ని కాదని పోస్టింగ్ ఇచ్చిండ్రు. ఆయన పోస్టింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన లాంగ్ లీవ్లో ఉండే అన్నటువంటి మాటలు అయితే వినిపిస్తుంది. ఎట్టకేలకి గడలకి అయితే గ్రహణం వేడిందంట. ఇక మాజీ డిహెచ్కు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకైతే ప్రభుత్వం అయితే ఆమోదం కూడా తెలిపినట్టయితే ఉత్తర్వులు వచ్చినాయంట. కోవిడ్లో అయితే క్రియాశీలకంగా పనిచేసిండ్రు అన్నటువంటిది. ఇంకా వెంటాడిన వివాదాలు తెలుసు మనకు. అప్పుడు ఆ కోవిడ్ సమయంలో డోలో 650 లాంటి మాటలతోటి వివాదాస్పదంగా మారిండే అన్నటువంటిది. ఇంకోటి అప్పట్లో పొలిటీషియన్గా అంటే మెడికల్ ఆఫీసర్గా కాకుండా పొలిటీషియన్గానే ఈయన అయితే బాగుంటాడేమో అన్నటువంటి మాటలు కూడా వినిపించిండే. ఆ అన్ని వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మొత్తం మీద అయితే ఆయనకి వీఆర్ఎస్కి అయితే గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందంట. ఇక WHO ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా అయితే ఆయన సేవలను అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో డెంగ్యూ కంట్రోల్ చేయడంలో కానీ కరోనాను కంట్రోల్ చేయడంలో మాత్రం కీలకంగా పనిచేసిండు అన్నటువంటిది అయితే వార్త అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఆ కరోనా సమయంలో కూడా విస్తృతంగా పనిచేసేసి విస్తృతంగా తిరిగి ఈ డెంగ్యూను కరోనాను కంట్రోల్ చేసినటువంటి మంచి పేరు అయితే ఉందంట. ఆ నేపథ్యంలో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆయనకు మంచి ఆఫర్ కూడా చేసిందంట. ఏది అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ హెడ్గా కూడా నీవు ఉండు అని చెప్పేసి గడల శ్రీనివాస్కి అయితే చెప్తే తను దాన్ని సున్నితంగా తిరస్కరించిండంట. అంటే WHO లాంటివి ఆఫర్ ఇచ్చినాయంటే మంచి అంటే మంచి క్యారెక్టర్ అని చెప్పినట్టే, అంటే అధికారిగా మంచి సేవలు అందించినట్టే. కాకపోతే ఆయన సున్నితంగా తిరస్కరించి నేను పొలిటికల్గానే నాకు ఇంట్రెస్ట్ ఉంది, పొలిటికల్గానే పోతా అని చెప్తున్నాడంట. చూద్దాం మరి నిజంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే నన్ను ప్యాంపర్ చేసిండే, బీఆర్ఎస్ పార్టీ తిను కూడా నా సొంత పార్టీలాగా ఈయన కూడా భావించండే. మరి బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తాడా లేదనుకుంటే మొన్న ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్లో కూడా ట్రై చేసిండే, సార్ అవన్నీ మాఫీ చేయండి, మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీతోటి మీతోటే ఉంటా, నా పొలిటికల్ కెరియర్కి భరోసా ఇవ్వండి అని చెప్తాడా, ఏం చేస్తాడో చూద్దాము. మొత్తం మీద అయితే గడాల గానం వీడింది.